నిజామాబాద్ జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమరాజుపై వేటు పడింది. ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలు అందించకుండా సిబ్బందితో కలిసి పుట్టినరోజు వేడుకల్లో ప్రతిమరాజు పాల్గొన్నారు. అందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రతిమరాజును బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో నూతన సూపరింటెండెంట్ గా శ్రీనివాసను నియమించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీపతి సిద్ధంగా ఉన్నారు. శ్రీపతి. శంకరి, నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే సూపరింటెండెంట్ ప్రతిమరాజు వ్యవహారం వివాదాస్పదంగా మారిందో దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈ రోజు ఉదయం ప్రతిమరాజును సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆమె స్థానంలో పీడియాట్రిక్స్ హెచ్ఓడిగా ఉన్న పి శ్రీనివాస్ ని ఇన్ఛార్జ్ గా నియమించారు. అయితే ప్రతిమరాజు వ్యవహారం ఏదైతే 2 రోజుల క్రితం ఆమె బర్త్డే జరిగింది. ఆమె బర్త్డేను ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని తన ఛాంబర్ లోనే నిర్వహిస్తున్నారు. అది సాధారణంగా కాకుండా దాని ఒక ఫంక్షన్ హాల్ లాగా కూడా అలంకరించారు. మొత్తం పూలు, డెకరేషన్ సామాగ్రితో అలంకరించి మొత్తం అన్ని విభాగాలకు సంబంధించిన వైద్యులు, సిబ్బంది అంతా కూడా ఒకే చోట చేరి కొన్ని గంటల పాటు ఈ వేడుక నిర్వహించారు. ఈ సమయంలో బయట వేచి ఉన్న వందలాది మంది రోగులు చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే సమయంలో ఏదైతే బర్త్డే జరుగుతున్న సమయంలో లక్ష్మి అనే ఒక రోగి, ఫిట్స్ తో వచ్చిన ఒక రోగిని స్కానింగ్ కి తీసుకెళ్లాల్సి ఉంది. ఆ సమయంలో అక్కడ సెక్యూరిటీ సిబ్బంది లేరు, అలాగే స్టాఫ్ సిబ్బంది కూడా లేకపోవడంతో స్వయాన ఆమె భర్త లక్ష్మిని భుజాలపై వేసుకొని ఏకంగా 7వ అంతస్తులో ఉన్న స్కానింగ్ సెంటర్ కి తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు అన్ని కూడా వీడియోలు వైరల్ గా మారాయి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో మన ఏబియాన్ లో కూడా ఈ కథనాన్ని ప్రసారం చేయడం జరిగింది. వీటన్నిటిపై కూడా ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో ఒక ప్రత్యేక అధికారి నిర్మించారు. డాక్టర్ రామ్ సింగ్ అనే విచారణాధికారిగా పెట్టారు. ఆయన అందించిన ప్రాథమిక సమాచారంతో హాస్పిటల్ సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి ప్రతిమరాజును తొలగించారు. అలాగే ఈ బాధ్యతలను శ్రీనివాస్ కు అప్పగించారు. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా విచారణ కూడా కొనసాగుతోంది. పూర్తి స్థాయి విచారణ తర్వాత ప్రతిమరాజుపై అలాగే మరో 3 వైద్యులపై కూడా నోటీసులు జారీ చేశారు. అంటే ఈ 3 వైద్యులు అలాగే ప్రతిమరాజుపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ శ్రీపతి.